అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైనాట్ 175 అన్న నినాదంతో ఇప్పటికే 8 జాబితాల్లో 100 మందికి పైగా అభ్యర్థులను అధికార పార్టీ ప్రకటిస్తే ఎట్టకేలకు టీడీపీ జనసేన పొత్తుల్లో ఈరోజు ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆ జాబితాలో జనసేనకి 24, టీడీపీకి 94 సీట్లు ప్రకటన జరిగింది. ఈ ప్రకటనలో మాత్రం టీడీపీ తన అభ్యర్థి పేర్లు ప్రకటించడంలో మాత్రం ఎటువంటి అలసత్వం చేయలేకపోయినా కూడా జనసేన ప్రకటించినటువంటి 24 స్థానాల్లో పేర్లు ప్రకటించడానికి కూడా ఈరోజు సుముఖత తెలిపిన ఆ పార్టీ అధినేత వైఖరిని ఏ విధంగా తీసుకుని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీని మనతో ఉన్నారు. చూస్తే ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఈరోజు ప్రకటించడం జరిగింది. మీరే చూస్తే కనుక వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ పొత్తు ఉందో ఆ పొత్తుల్లో ప్రకటించినటువంటి జాబితాలు అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే పరిస్థితి లేదు. ఏ విధంగా తీసుకుంటారు? వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ఎవడాడు? పవన్ కళ్యాణ్ గారు అడిగి దమ్ముంటే ఇండివిజువల్గా పోటీ చేయమని శక్తి లేదు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడిని ఇష్టానుసారంగా తిట్టాడు. చంద్రబాబు నాయుడు నేను ఈస్ట్ వెస్ట్లో 15 మంది స్థానాలను గెలిపిస్తే నా తల్లిని తిట్టాడు. లోకేష్ జిల్లాకి 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. లోకేష్ అంతు చూస్తాను, చంద్రబాబు నాయుడు అంతు చూస్తాను. మేమిద్దరం ఏదైనా మాట్లాడుకుంటే ఆ మాటలన్నీ బయటికి ఎలా వెళ్తున్నాయి. చంద్రబాబు నాయుడుతో నన్ను పర్సనల్గా మాట్లాడిన మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు బయట పెడుతున్నాడు. ఇంత నీచుడా అని తిట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుకొని ఆనాడు ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపాడు. ఈరోజు జనసేనని తీసుకొచ్చి తెలుగుదేశంలో కలిపాడు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జనరేషన్స్కి పవన్ కళ్యాణ్ మోసం చేద్దాం అనుకుంటున్నాడు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నాడు? ఇదేనా వీడి జీవితాంతం? ఈ ప్యాకేజీ గాడు ఈరోజు పొత్తు అంటున్నారు. మరి నువ్వు ఎన్డీఏలో పొత్తు కదా, అసలు బీజేపీలో నీకు పొత్తు ఉండాలి కదా. బీజేపీ చెప్పిందా నీకు 24 స్థానాల గురించి? అసలు వాళ్ళు ఏమైనా నోరు మెదిపారా? వాళ్ళు ఏమైనా ఇండికేషన్స్ ఇచ్చారా? అందులో నువ్వు ఉన్నానంటూనే ఇటు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి నేను మద్దతు అంటావు. ఒకసారి నువ్వే తిడతావు, మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మద్దతు అంటావు. భాగంగానే బీజేపీతో పొత్తులు సఖ్యత కనుక కుదిరినట్టయితే ఇంకా 63 స్థానాల పేర్లు ప్రకటించిన నేపథ్యంలో వాటి కోసం రిజర్వ్ చేయడం జరిగింది. ఆ పొత్తు వచ్చిన తర్వాతే వాటి తాలూగా ప్రక్రియ కూడా మొదలు పెడతామని కూడా స్పష్టం చేసి చూద్దాం. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం అయితే మాకు లేదు. మా పని ఆల్రెడీ అయిపోయింది. మేము సిద్ధమైపోయినాం. సిద్ధంతో సభలు కూడా పెట్టేసుకున్నాం. ఫీల్డ్లో ఆల్రెడీ మేము తిరిగేసుకుంటున్నాం. ఆల్రెడీ మా వర్క్ స్టార్ట్ అయిపోయి ఇంక ఎలక్షన్కి ఎప్పుడు పెట్టినా ఎన్నికలకు సిద్ధంగా మేము రెడీ అయిపోయాం. మొత్తం చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు కూడా మాకు ఇవన్నీ ఇంక ఆలోచనలు మాకు లేదు. వాళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కడిని అయితే ఓడించలేను అని చంద్రబాబు నాయుడు బాధ. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 ఇయర్స్ ముఖ్యమంత్రి. ఒకప్పుడు నేను నేషనల్ ఫ్రంట్ లీడర్గా నేను ప్రధానుల్ని తయారు చేశాను, రాష్ట్రపతులను తయారు చేశాను అనుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్ బట్టలు ఉతుకుతున్నాడు. ఆయన బూట్ పాలిష్ చేస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ బట్టలు ఉతుకుతున్నాడు, చంద్రబాబు నాయుడు బట్టలు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక యువకుడిని, ఒక 50 సంవత్సరాల లోపు ఒక యువకుడిని ఎదుర్కోవడానికి 75 సంవత్సరాల ఇండస్ట్రీ, ప్యాకేజీ స్టార్ వీళ్ళందరూ కలిసి వేస్తున్నటువంటి ఎత్తుగళ్ళు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వీళ్ళ ఎత్తుగళ్ళలోనే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మేము ఎదుర్కోలేము, మేము కలిస్తేనే ఎదుర్కోగలం అని ఇద్దరు చెప్తున్నారు. ఆ కలయిక 2014 కూడా కలిసి వచ్చింది. ఆ రోజు జనసేన పోటీ చేయకపోయినా కూడా టీడీపీ మద్దతు ఇచ్చి ఆ రోజు కూడా గవర్నమెంట్ ఫార్ములా అంటే టీడీపీ గెలుపుకు దాదు. 2019 రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలు ఈరోజు వైసీపీకి అధికారంలో తెచ్చిపెట్టింది. ఆ రోజు 10 సీట్లు తనకి ఇచ్చేలాగుంటే వైసీపీకి ఈరోజు అధికారం వచ్చేది కాదని పవనే వ్యాఖ్యలు తలకాయ. ఆడికి స్ట్రాటజీ ఎక్కడుందో, ఆడికి నాలెడ్జ్ ఎక్కడుంది పవన్ కళ్యాణ్ గారు. బ్రెయిన్లెస్ ఫెలో. 2014కి మేము పార్టీ ఆవిర్భవించి అప్పుడే కొత్తగా 65 స్థానాలతో మేము గెలుచుకొని ఒక్క 1.6%తోనే గవర్నమెంట్ పోయింది. ఇది మరి అంత ఐక్యత ఉండేవాడు, మరి ఆ రోజు పోటీకి సమర్థించినవాడు మరి ఎందుకు 2019 వరకు చంద్రబాబు నాయుడు తిట్టాడు? చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా తోలనాడితే ఎందుకు మాట్లాడాడు పవన్ కళ్యాణ్? సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి స్పందిస్తే బురద మీద రాయిసిరినట్టే. వాడి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. వాడు ఒక లఫ్ట్. వాడి గురించి మాట్లాడవలసిన పని లేదు. నేననేది ఏంటంటే వీళ్ళందరూ ఎంత కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు కూడా పీకలేరు. 175 స్థానాలు మావే. ప్రస్తుతం ఈ పార్టీలన్నీ కూడాను పొత్తులతో ముందుకెళ్తున్న తరుణంలో సీట్లు ప్రకటనతో పాటు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ
రహిత ఆంధ్రప్రదేశ్. ఈరోజు వైసీపీ టికెట్లు ప్రకటించిన వాళ్ళంతా కూడా ఎర్రచందనం స్మగ్లర్లు గూండాలకే కేటాయించారని కూడా ఘాటైన వ్యాఖ్యలు. ఎర్రచంద్రాన్ని నమ్మింది ఎవడు? చంద్రబాబు నాయుడు కదా. ఎర్రచంద్రాన్ని నమ్మైనా సరే ప్రభుత్వాన్ని నడిపిస్తానని చెప్పి ఆ పేరుతో ఆ ఎర్రచంద్రాన్ని మొత్తం తరలించింది చంద్రబాబు నాయుడు కదా. ఆ కేసులు అప్పుడు జరగలేదా? చాలా హత్య రాజకీయాలు కూడా అప్పుడు జరగలేదా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక నీచుడు, ఏం మాటైనా ఆడతాడు. చంద్రబాబు నాయుడికి ఎథిక్స్ ఎక్కడున్నాయి? స్టాండ్స్ ఎక్కడున్నాయి? అవసరానికి ఒక మాట చెప్తాడు, టికెట్లు ప్రకటిస్తావు, మా మీద మాట్లాడతావు. నువ్వా అసలు ఇసుకలో దోపిడీలు చేసింది నువ్వా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వంలోనే జరిగాయా? సాక్షాత్ తహసీల్దార్నే ఎంటబెట్టి కొట్టారు, రౌడీజం చేశారు, శాండ్ రీచుల్లో చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో శాండ్ గురించి కానీ ఎక్కడ కానీ ఒక అవినీతి జరిగిందని చెప్పమానండి. ప్రభుత్వ సంక్షేమం అందుకునే దానిలో పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ చూపించమనండి. ఈ ప్రభుత్వ పథకం అందుకోవడానికి రూపాయలు లంచం ఇచ్చానని ఒక లబ్ధిదారుని చూపించమనండి. ఎక్కడైనా లంచం తీసుకున్నటువంటి అధికారిని చూపించమనండి. ఈరోజు అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలన్నీ జగనన్న ప్రభుత్వం పంపిణీ చేసిందనడంలో విజయం సాధించాం. సచివాలయ వ్యవస్థ విజయం సాధించింది, వాలంటీర్ వ్యవస్థ విజయం సాధించింది. వీటన్నిటి కారణంగానే రేపు మేము అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం తప్ప వీళ్ళ పొత్తులు వీళ్ళ కలయికలతో మాకు సంబంధం లేదు. మేము ఆ టైం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. దమ్ముంటే 24 అన్నారు కదా, ఎందుకు ప్రకటించలేకపోయాడు? అలానే ఉంటాయి. మళ్ళీ చుట్టూ తిరిగి పవన్ కళ్యాణ్ తాలూకు అభ్యర్థులు ఎవరు? మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళు జనసేనలో చేరతారు, మళ్ళీ ఈ సీట్లు ఇస్తాడు. పవన్ కళ్యాణ్కి అంత కెపాసిటీ ఎక్కడుంది? టీడీపీ జిల్లా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో కేవలం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 4 నియోజకవర్గాల అభ్యర్థులే ప్రకటించారు. అంటే అభ్యర్థులు ప్రకటించడంలో కూడా ఇంకొక క్లారిటీ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం చేస్తున్న జిల్లాలో కూడా లేదని అనిపిస్తుంది. అంతే కదా, జిల్లాలో కూడా సీట్లు ప్రకటించలేని దిక్కుమాల స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో అంతర్గత విభేదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఈరోజు ఆ పార్టీలో పోటీ చేయడానికి విపరీతమైన గ్రూపులతో కొట్లాటలతో కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ సీట్లు అయితే ఇస్తారో ఆ సీట్లు గ్యారంటీగా అన్నీ పోతాయి. రీజన్ ఏంటంటే అక్కడుండే టీడీపీ క్యాడరు వాళ్ళకి చేయరు. అలాగే వీళ్ళు ఏదో భుజాన్ని ఎత్తేసుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్యాడర్ ఏంటి అసలు? వాళ్ళంతా సినిమా అభిమానులు. చిరంజీవి గారికే వాళ్ళు ఉపయోగపడలేదు. చిరంజీవి గారి పార్టీ పెడితే ఉపయోగపడినటువంటి చిరంజీవి అభిమానులు. పవన్ కళ్యాణ్ ఎవడు కోన్కిస్కా? చిరంజీవి అనేటటువంటి ఒక వృక్షంలో ఒక లీఫ్, ఒక బ్రాంచ్. ఆ బ్రాంచ్ గడికి ఇప్పుడు చిరంజీవి అభిమానులు ఎందుకు చేసేస్తారు? చేయరు. వీళ్ళు అల్టిమేట్గా చిరంజీవి అభిమానులు ఎవరు? పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు? జగనన్న విద్యాదీవెన తీసుకుంటున్నారు, జగనన్న విదేశీ విద్యాదీవెన తీసుకుంటున్నారు, జగనన్న విద్యా కానుక తీసుకుంటున్నారు, అమ్మఒడి తీసుకుంటున్నారు వాళ్ళ అమ్మలకి. అందరూ కలిపి స్కూల్స్ అన్నీ బ్రహ్మాండంగా బాగుపడి యువతంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది. ఆ యువత ఈరోజు ఓటు బ్యాంక్ రూపంలో జనసేనకు బలమైన సైన్యం ఉందని చెప్పి పవన్ చాలా ధీమా వ్యక్తం. జనసేనకి ఉన్నటువంటి అభిమానులందరూ సినిమాకి వెళ్ళటం వరకు, సినిమా వాల్ పోస్టర్లను చూసి సంతోషించటం వరకు, సినిమా బాగుంటే కథ బాగుంటే సక్సెస్, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా కూడా అటర్ ఫ్లాప్. సేమ్ డే ఈవినింగ్ కూడా చాలా బాక్సులు రిటర్న్ వెళ్ళిపోయాయి. మరి ఎందుకు అభిమానులు సినిమా నడిపించలేదు? సినిమా బాగుంటేనే అభిమానినే నడిపిస్తాడు. పవన్ కళ్యాణ్ నడిపించేవాడు ఎక్కడ ఉంటాడు? వాళ్ళు ఎవరు ఉండరు. ఈ మూడు పార్టీల కూటమి ఈరోజు వైసీపీ వెన్నుల్లో ఒడుకు పుట్టించే పరిస్థితి ఉంది. జాబితా విడుదలైన తర్వాత వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ప్రకటించారో అక్కడ అందరూ కూడాను అనిశ్చిత నెలకొన్న పరిస్థితి. నిజమేనా? మాకేం సంబంధం అండి ఆల్ సీట్ల గురించి. పోటీ చేస్తుంటారు, ఎన్నికలు వచ్చిన తర్వాత చాలామంది పోటీ చేస్తారు, అభ్యర్థిత్వాలు ఖరారు అవుతుంటాయి. అవన్నీ మాకేం సంబంధం అండి. దీటైన అభ్యర్థులను భయం పట్టుకుంది. ఎవడ వచ్చినాడు దీటైన అభ్యర్థి? దమ్ముంటాడు నామినేషన్ వేయమనండి. ఫస్ట్ మా మీద నామినేషన్ వేయమనండి. వాడిని వేసే అర్హత కూడా వాడికి లేదు. ఏం చేశాడంటే ఎక్కడికి నామినేషన్ వేస్తాడు? 4 సంవత్సరాలు 10 నెలలు అచ్చెన్నాయుడు నువ్వు ఎక్కడున్నావు? ఏది ఈ టెక్కల్ నియోజకవర్గానికి 40 ఏళ్ళు అయింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి. మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా నువ్వు, మీ అన్న కొడుకు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎప్పుడైనా ఒక మంచి పని చేసి పెట్టారా? ఒక మంచిది శాశ్వతమైన పని ఇది టెక్కలకి చేసామని చెప్పండి. ఈరోజు మేము మూలపేట పోర్టు నిర్మాణం జరుగుతుంది. పరిశ్రమలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఆఫ్షోర్ రిజర్వాయర్ ఒకవైపు పూర్తవుతుంది. సంక్షేమం ద్వారా 1600 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఒక టెక్కలకి నేను చెప్తున్నాను. టెక్కల్లో ఓడిపోయి కూడా ఇక్కడ అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా మేము ఇవన్నీ చేసి పెట్టాం. నువ్వు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, మీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒకటైనా చేసావా? కార్మికులు పొట్టకొట్టే విధంగా కార్మిక శాఖ మంత్రిగా రాయవలసలో ఫ్యాక్టరీనే ఎత్తేసినావు నువ్వు.
రాయవలసిన ఫ్యాక్టరీని కాపాడుకోలేకపోయాను. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అంటే గవర్నమెంట్కి యాంటీగా పబ్లిక్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రకటించలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ప్రకటించిన 2 ఎమ్మెల్యే టికెట్లు, 1 ఎంపీ టికెట్ విషయంలో చాలా తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నారు. కారణం ఏమని అనుకోవచ్చు? దేనిపైన తక్కువ వాళ్ళ గెలుపు, మా గెలుపు నల్లేరు మీద నరక, వాళ్ళు మాకు దీటైన అభ్యర్థులు కారు. ఎవరంటున్నారు? అచ్చెన్నాయుడు. వాడి తలకే దున్నపోతుగాడు. వాడు మాట్లాడితే వాడికి కాదు. దమ్ముంటే మా ఎంపీ క్యాండిడేట్ని ఫేస్ చేయమనండి, నా మీద గెలిచాలమనండి. ప్రతిసారి వాడి గెలుపు ఎప్పుడు కూడా 2000, 3000 ఓట్లే. మాకు అతనికి వేల కొలది ఏం లేదు. ఈ 3000 ఓట్లు రౌడీజం, గూండాయిజం, రిగ్గింగులతో వాళ్ళు సాధించిందే తప్ప ఈరోజు నా పీకే అడ్డంగా పెడతా. దమ్ముంటే రిగ్ చేయమనండి. గూండాయిజం, రౌడీజం ఏం చేస్తాడో చూస్తాను అచ్చెన్నాయుడు. ఈరోజు నేను నా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ రిగ్గింగ్ జరిగితే మాత్రం తాట తీస్తాను అచ్చెన్నాయుడికి, తోలు తీస్తాను. ఎక్కడ రిగ్గింగ్ జరగనివ్వం. వాళ్ళు అట్టర్ ఫ్లాప్ పోతున్నారు. అదే మా విజయ రహస్యం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే సీట్లు ఉమ్మడి జాబితా ప్రకటన విషయంలో మాత్రం టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పటికి కూడాను జనసేన పార్టీ అధినేత పేర్లు ప్రకటించిన విషయంలో ఎందుకు తత్సారం వహించారు అన్న విషయాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నారు. కేవలం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రికి మళ్ళీ పట్టం కట్టేందుకు ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎన్ని పార్టీలు కూటమి ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించడం మాత్రం వారి వల్ల కాదని దువ్వాడ సింగ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.